బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలోని ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అయితే అదుపు తప్పి రోడ్డు పైన వెళ్తున్న రెండు బైక్లను ఢీకొట్టి తర్వాత డ్రైనేజ్ లో పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఇందులోని ముగ్గురు చనిపోయినట్టు కూడా తెలుస్తుంది, 7గురికి గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. చనిపోయిన ముగ్గురిలోని ఒకరు ఎస్ఐ ఉన్నట్టు కూడా ఇక్కడ గుర్తించారు. అయితే అసలు ప్రధానంగా ఈ యాక్సిడెంట్ జరగడానికి గల కారణాలు ఏంటి, ఒక్కసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన ఈ యాక్సిడెంట్ కి సంబంధించిన విజువల్స్ ఒకసారి ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అయితే ఆర్టీసీ బస్ రోడ్డు పైన ఎంత అదుపు తప్పి అంటే స్లోగా వస్తున్నప్పటికీ అదుపు తప్పి ఒక్కసారిగా దానికి ఎదురుగా వెళ్తున్న రెండు బైకులను ఢీకొట్టి డ్రైనేజ్లో పడిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వెంటనే చుట్టుపక్కల ఉన్న జనాలందరూ కూడా అక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. అసలు ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, అసలు డ్రైవర్ ఏమైనా డ్రంక్ చేసి ఉన్నారా లేకపోతే అతివేగమే దీనికి కారణమా అన్న దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అండ్ దీనికి సంబంధించిన విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మొత్తం కూడా అంటే కారు ఏ విధంగా బస్సు ఏ విధంగా రోడ్డు పైన వస్తుంది అన్నది ఒక్కసారి కనుక మనం స్క్రీన్ పైన కనుక చూసుకున్నట్లయితే వేగమే దీనికి ప్రధానమైన కారణమా అని చెప్పి కూడా దీనిపైన అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ముందుగా ఇందులోని ఒక 40 మంది పైగా ప్రయాణిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ముగ్గురు చనిపోయినట్టు తెలుస్తుంది, 7గురికి గాయాలయ్యాయని కూడా తెలుస్తుంది. సో వెంటనే బస్సులో ఉన్న వాళ్ళందరినీ కూడా రక్షించే ప్రయత్నం కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు. అండ్ ఒక్కసారి మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన కనుక చూసుకున్నట్లయితే బస్సు అసలు ఏ విధంగా వస్తుంది, వచ్చిన తర్వాత ఏ విధంగా డ్రైనేజ్ లోని పడిపోయింది అన్న విజువల్స్ అన్నవి ఒక్కసారి కనుక చూసుకున్నట్లయితే అక్కడ మనకి బస్సు స్లోగా వస్తున్నప్పుడు అంటే దీనికన్నా ముందు ఏమైనా అతివేగంతో రావడం జరిగిందా, ఒక్కసారిగా ఇక్కడ ఈ వన్ వేలోని కంట్రోల్ చేసుకోలేకపోయిందా బస్సు అన్నది కూడా. సో ఒక్కసారి కనుక మనం స్క్రీన్లో చూసుకున్నట్లయితే బస్సు అన్నది ఆ వన్ వే ఏదైతే ఉందో ఆ వస్తున్నప్పుడు ఏమైనా కంట్రోల్ చేసుకోలేకపోయిందా, అందుకనే ఒక్కసారిగా కంట్రోల్ చేసుకోలేక ఈ యాక్సిడెంట్ అన్నది జరిగిందా అన్న కోణంలో కూడా విచారణ చేపట్టారు. సో ఒక్కసారి కనుక చూసుకున్నట్లయితే చూసారు కదా బస్సు ఏ విధంగా వస్తుందో. ఒక్కసారిగా అంటే మనకి అక్కడ స్పీడ్ అనేది కనిపించకపోయినప్పటికీ అంతకు ముందు నుంచే ఏమైనా స్పీడ్గా వచ్చిందా, అదుపు అంటే కంట్రోల్ చేయలేక డ్రైవర్ అంటే ఒక్కసారిగా టర్న్ చేయలేక డ్రైనేజ్లో పడిపోయారా అన్నది కూడా ఇంకా మనకి క్లియర్గా తెలియాల్సి ఉంది. సో మరి డ్రైవర్ ఏమైనా డ్రంక్ చేసి ఉన్నారా, ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి యాక్సిడెంట్ జరిగేటప్పుడు అతివేగం లేకపోతే నిద్ర లేకపోవడం కావచ్చు, లేకపోతే డ్రంక్ చేసి కూడా ఉండొచ్చు. మరి ఈ మూడిట్లో కూడా ఏది కారణమై ఉండొచ్చు అన్న విషయాలపైన కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అండ్ ముఖ్యంగా అందులో ప్రయాణిస్తున్న వాళ్ళల్లో ముగ్గురు చనిపోయినట్టు కూడా తెలుస్తుంది, అందులో ఒక ఎస్ఐ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఏది ఏమైనా ఇటువంటి బస్సుల్లో ప్రయాణించేటప్పుడు ఇటు డ్రైవర్స్ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇటు టర్నింగ్స్ కావచ్చు, లేకపోతే కర్వ్స్ కావచ్చు, ఆర్ఎల్స్ యూటర్న్స్ చేసుకునేటప్పుడు కూడా ఏదైనా సరే అతివేగం అన్నది చాలా ప్రమాదకరమని మరొకసారి మనకి ఇవన్నీ చూస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది. సో ఏదైనా సరే డ్రైవర్లు కూడా చాలా నిర్లక్ష్యంగా ఉండకుండా అసలు మన రోడ్డు మీదకి వచ్చేసరికి ఏ విధంగా డ్రైవ్ చేస్తున్నాము, అసలు ఎటువంటి ఎంత స్పీడ్ అనేది మనం పాటిస్తూ ఉన్నాము అన్న దానిపైన కూడా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే అటు తన ఒక్కరే కాకుండా తనతో పాటు బస్సులో ఉన్న వాళ్ళందరి ప్రాణాలని రిస్క్లో పెట్టినట్టే ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఒక్కసారి ఆ స్క్రీన్లో చూస్తున్నారు కదా, ఆ డ్రైనేజ్ అంటే ఎక్కువ లోతు లేకపోవడం కూడా ఒక అదృష్టమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కసారిగా పైనుంచి ఈ మధ్యకాలంలో ఇటువంటి యాక్సిడెంట్స్ మనం చూస్తూ ఉన్నాం, ఫ్లైఓవర్స్ పైనుంచి కావచ్చు, లేకపోతే బ్రిడ్జెస్ పైనుంచి కావచ్చు. ఒక్కసారిగా బస్సులు పడిపోయినప్పుడు ఏ విధమైన డ్యామేజ్ అవుతుంది, ఎంతమంది చనిపోతున్నారు, ఎంత తీవ్ర స్థాయిలోని ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ అదృష్టవశాత్తు ఎక్కువ అంటే డిస్టెన్స్ లేకపోవడం కూడా మెయిన్ అదృష్టమనే చెప్పుకోవచ్చు. డ్రైనేజ్లోకి కొంచెం డిస్టెన్స్లోనే అది పడడం కూడా కావచ్చు. కాకపోతే ఏంటంటే పడిన తీరు ఏదైతే ఉందో గట్టిగా పడడం వల్ల ముగ్గురు చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. మరి 7గురికి గాయాలయ్యే ప్రజెంట్ వాళ్ళని హాస్పిటల్కి కూడా తరలించినట్టు కూడా తెలుస్తుంది. సో మిగిలిన వాళ్ళందరి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇంకా చనిపోయిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా, ఇంకా చనిపోయే అంటే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ సంఖ్య ఏమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయా అన్న దానిపైన కూడా ఇంకా తెలియాల్సి ఉంది. సో ఏదైనా సరే రోడ్డు మీద అటు బస్సు ప్రయాణాలు కావచ్చు, లేకపోతే బళ్ళు ప్రయాణాలు కావచ్చు, ఎటువంటి ప్రయాణం చేసినప్పటికీ మినిమం స్పీడ్ అనేది మనం పాటించాలి. ఎందుకంటే మనదే కాదు మనతో పాటు ఉన్న వాళ్ళ లైఫ్లు కూడా రిస్క్లో పెట్టినట్టు అవుతుంది. కాబట్టి వన్స్ రోడ్డు పైకి వచ్చిన తర్వాత చాలా సేఫ్గా ప్రయాణించాలి. అండ్ ఏదైతే మనకి రోడ్డు పైన స్పీడ్ ఎంతవరకు లిమిటేషన్ ఉంటుందో ప్రతి వెహికల్కి ఆ యొక్క లిమిటెడ్ స్పీడ్లో మాత్రమే
మనం వెళ్ళాలి అన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ బస్సు వల్లే కాకుండా బస్సు చేసిన తప్పిదం వల్ల ఇద్దరు దానికి ఎదురుగా వచ్చిన బైకులను ఢీకొట్టడం వల్ల ఆ బైక్ మీద ఉన్న వాళ్ళకి గాయాలయ్యాయి. నాకు తెలిసి అందులో ఉన్న వాళ్ళే ప్రధానంగా చనిపోయి ఉంటారు అని కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే బస్సు వస్తున్నప్పుడు మీరు అక్కడ విజువల్స్లో మరొకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా వస్తున్నాయి. అక్కడ చూసినట్లయితే బస్సు వస్తూనే 2 బైకులను ఢీకొట్టడం జరిగింది. సో ఇక్కడ బస్సు తప్పుకి అంటే బస్సులో ఉన్న డ్రైవర్ చేసిన తప్పుకి అన్యాయంగా బండి మీద వస్తున్న ఇద్దరికి గాయాలైనట్టు కూడా మనకు కనిపిస్తుంది. సో ఆ 2 బైకుల్ని ఢీకొట్టిన వెంటనే అవి కూడా డ్రైనేజ్లో పడిపోయిన పరిస్థితి మనం అక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఏదైనా సరే బళ్ళు పైన వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే ప్రధానంగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత శ్రద్ధగా వ్యవహరించాలి అన్నది మరొకసారి మనకి ఇటువంటి యాక్సిడెంట్స్ చూసినప్పుడే తెలుస్తుంటుంది. సో ఏదైనా సరే ఇటువంటి యాక్సిడెంట్స్ చూసినప్పుడు మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ దీనికి సంబంధించిన మరొకసారి మనం విజువల్స్ అయితే చూద్దాము. సో చుట్టుపక్కల ఉన్న జనం అంతా కూడా ఒక్కసారిగా వచ్చి ఆ బస్సులో ఉన్న వాళ్ళందరినీ కూడా రక్షించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. సో ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎందుకంటే తెల్లవారుజామున అంటే అంతమంది ప్రయాణిస్తున్నప్పుడు డెఫినెట్గా ఇంకా ఎంతమంది అందులో ఉన్నారు, ఎంతమందిని వాళ్ళు బయటికి తీశారు, ఎంతమందికి గాయాలయ్యాయి, ఇప్పటికీ చనిపోయిన వారి సంఖ్య 3 మాత్రమే అని చెప్తూ ఉన్నారు. అదృష్టవశాత్తు అందరూ కూడా సేఫ్గా ఉండాలి అని అయితే కోరుకుందాం. సో ఏదైనా సరే బస్సుల్లో ప్రయాణించేటప్పుడు బస్సు డ్రైవర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ బస్సులో జనాల్ని ఎక్కించుకున్నప్పుడు కావచ్చు, ఎక్కువ శాతం ఎక్కించుకొని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక ఈ యూటర్న్స్ తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే ఓవర్ స్పీడ్లో ఒక్కసారిగా రోడ్ ఏదో ఖాళీగా ఉంది కదా మనం వెళ్ళిపోదాం అని చెప్పి వెంటనే వెళ్ళిపోవడం కావచ్చు. సో జనాలు ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఈ బస్సు డ్రైవర్ అదుపు తప్పే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే అంతమంది జనాలు ఉన్నప్పుడు ఒక్కసారిగా కంట్రోల్ చేసుకోవడం కూడా కొన్నిసార్లు అది కష్టం కూడా అవుతూ ఉంటుంది. కాబట్టి సో బస్సులో ఎంతమందిని ఎక్కించుకోవాలి, ఎంతమందిని అది తీసుకువెళ్ళగలదు అన్నది కూడా మా మైండ్లో పెట్టుకోవాలి డ్రైవర్స్. ఎందుకంటే వాళ్ళతో పాటు బస్సులో ఉన్న వాళ్ళందరి ప్రాణాలను కూడా రిస్క్లో పెట్టినట్టే అవుతుంది. సో ఏదైనా సరే ఇటువంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మరొకసారి జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిది అని అయితే ఇంకొకసారి చెప్తూ ఉన్నారు. రైట్, అయితే కర్ణాటకలోని ఆర్టీసీ బస్సు బీభత్సం మనం ఇక్కడ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం కదా. సో దీనికి సంబంధించిన విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మరొకసారి చూడొచ్చు. అయితే మొత్తానికి ఆ బస్సు ఒక్కసారిగా పడిపోయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న జనం అంతా కూడా అక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. డ్రైనేజ్ అన్నది చాలా తక్కువ స్థాయిలో, అంటే చాలా బ్రిడ్జ్కి రోడ్డుకి డ్రైనేజ్కి చాలా తక్కువ డిస్టెన్స్ ఉండడం వల్ల గాయాలు అంటే చాలా తక్కువ అయినట్టు కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే బైక్ వెంటనే బస్సు 2 బైకుల్ని ఢీకొట్టిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. సో బస్సులో ఉన్న వాళ్ళకి గాయాలు స్వల్ప గాయాలే అయినట్టు కూడా కనిపిస్తుంది. సో ఏదైనా ఇది ఒక రకంగా అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలోని బ్రిడ్జిల దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే ఫ్లైఓవర్స్ పై నుంచి పడిన వెంటనే ఎంత బస్సు తుక్కు అయిపోయి బస్సులో ఉన్న జనాల్ని కూడా గుర్తుపట్టలేని పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాము. సో ఇటువంటి ప్రయాణాలు చేసేటప్పుడు ఈ ఓవర్ స్పీడ్ కావచ్చు, లేకపోతే ఈ ఓవర్టేక్ చేద్దామని కావచ్చు, ఇటువంటివన్నీ కూడా కొంచెం జాగ్రత్త వహించాలి. ఎటువంటి వాహనంలో ప్రయాణించినప్పటికీ మినిమం స్పీడ్ కావచ్చు, లేకపోతే మినిమం ట్రాఫిక్ రూల్స్ అన్నవి కూడా పాటించాల్సి వస్తుంది.